నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా ప్రభుత్వం నిర్వహించకపోవడం దుర్మార్గమని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు 77వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏలూరులోని వసంత మహల్ సెంటర్లో ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాముల విగ్రహానికి రెడ్డి అప్పలనాయుడు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ మద్రాసు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో మన తెలుగు వారిని మద్రాసీ వాసులని పిలిచేవారని తమిళులు హేళన చేసేవారన్నారు. వీటిని సహించలేని పొట్టి శ్రీరాములు తెలుగువారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ మద్రాసులోని బలుసు సాంబమూర్తి ఇంటిలో 1952 అక్టోబర్ 19వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారన్నారు. రోజులు గడుస్తున్న పొట్టి శ్రీరాముల్లో మనోధైర్యం మాత్రం మరింత పెరిగిందన్నారు. రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ లక్ష్య సాధనే లక్ష్యంగా దీక్ష కొనసాగించారన్నారు. చివరకు 58 రోజుల తర్వాత 1952 డిసెంబర్ 15వ తేదీ రాత్రి 11 గంటల 32 నిమిషాలకు పొట్టి శ్రీరాములు అమరులయ్యారని తెలిపారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాట్లకు శ్రీరాములు కారణభూతుడయ్యారని తెలిపారు. ఆ మహానీయుడు ప్రాణత్యాగం ద్వారా సాధించిన రాష్ట్రంలో పదవులు అనుభవిస్తూ వారిని జగన్ సర్కార్ విస్మరించడం దుర్మార్గమన్నారు. జనసేన టీడీపీ కూటమి అధికారాల్లోకి వచ్చిన తర్వాత అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. పొట్టి శ్రీరాముల త్యాగాలను వారి పట్టుదలను స్ఫూర్తిగానే తీసుకొని భావితరాలకు తెలియజేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఇన్నమూరి స్వామి, కె పవన్, జగదీష్, కేశవ, మురళి, వంశీ, వెంకటేశ్వరరావు, రెడ్డి గౌరీశంకర్, కూనిశెట్టి మురళీకృష్ణ, బుద్ధ నాగేశ్వరరావు, నందివాడ వెంకటరమణ, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా వారి యొక్క స్మారక వనవాన్ని అమరావతి ఏదైతే అసెంబ్లీ ఆవరణలో ఒక విగ్రహ ప్రతిష్ఠ కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రాన్ని సాధించినటువంటి తన ప్రాణాన్ని బలంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించినటువంటి మహనీయులు మరి అటువంటి వారికి ఘనమైనటువంటి నివాళులర్పించాలి. వారి యొక్క స్ఫూర్తిని రాబోయేటువంటి తరాన్ని కూడా అందించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరులపైన, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, మేధావి వర్గాలు కానివ్వండి, అందరిపైన ఉంది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఆ బాధ్యత ఉన్నదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి త్వరలో జరిగేటువంటి ఎలక్షన్స్లో అట్లాంటి కార్యక్రమాన్ని మరి జనసేన, తెలుగుదేశం మరి ఒక ఐక్యంగా వచ్చినటువంటి రాష్ట్రంలో ఏర్పడిపోయేటువంటి ప్రభుత్వం మరి ప్రజలందరూ ఒక ఆశీర్వాదం వల్ల వస్తే ఆ వైపుగా మేము ఈ ప్రభుత్వం పరంగా మరి పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతి జయంతి కార్యక్రమాలను అఫీషియల్గా చేసే విధంగా పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి 3-4 నెలల్లో టైం ఉంది. ఇప్పుడైనా కానీ ఈ ప్రభుత్వం చేయడానికి అవకాశం ఉంది కనుక దాన్ని చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.